చీరలు దెమ్మంటిని పెనివిటి సీరలు దెమ్మంటిని పెనివిటి కమ్మలు దెమ్మంటిని పెనివిటి. హాయ్ వ్యూవర్స్, ఓ పిల్లగా వెంకటి అనే అద్భుతమైన సాంగ్ తోటి యూట్యూబ్ని షేక్ చేసి 275+ మిలియన్ వ్యూస్ తోటి ఇంకా ముందుకు దూసుకుపోతుంది ఆ సాంగ్లో చేసిన పూజ నాగేశ్వర్ గారు మన ముందున్నారు. హాయ్ అండి పూజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉంది మీకు ఆ సాంగ్ అంత సక్సెస్, హ్యూజ్ సక్సెస్ అవటం? చాలా బాగుంది, మంచిగా అయితే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కొన్ని సాంగ్స్ వచ్చినాయి, చాలా మిలియన్ వ్యూస్ సాధించినాయి. కానీ వాటికంటే కూడా చాలా హ్యూజ్ సక్సెస్ అయింది మీ సాంగ్. ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాజ్ యూజువల్, అంటే అది వచ్చిన కొత్తలో మంచిగా ఉంది, చాలా ఎంజాయ్ చేసిన. ఇంకా అది అట్లా కంటిన్యూ అవుతా ఉంది. ఆ తర్వాత వచ్చిన ఎనర్జీ కానీ ఆ బూస్టప్ ప్రతి సాంగ్స్కి ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పూజ గారు అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి అసలు ఎందుకు వచ్చారు? ఎందుకున్నట్టు ఏం లేదు, జస్ట్ ఐ వాజ్ ఇన్ ట్రయల్స్ అన్నమాట. ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్కి అనుకోకుండా ఫోక్ సాంగ్ ఒకటి వచ్చింది, చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ పూజ గారు అసలు ఏం చదువుకున్నారు? నేను ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయరా? మైండ్ అమేజింగ్. ఏం చదువుతున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో? మీ సబ్జెక్ట్ ఏంటి? ఆర్ట్స్ ఆర్ సైన్స్? ఆర్ట్స్. నైస్. ఎందుకంటే మనకి ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీరు డిగ్రీ చదువుకుంటా ఈ సాంగ్స్ చేస్తే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు లైఫ్ని? పెద్ద కష్టమేమి ఉండదు. ఇది స్కూలింగ్ ఆ టైం అంటే నిజానికి అది బాగా ఇబ్బంది అయ్యేది కావచ్చు. కాకపోతే డిగ్రీ అంటే పెద్ద కష్టంగా ఏమి ఉండదు. నేను జస్ట్ ఎగ్జామ్స్ టైమ్స్లో వెళ్ళొస్తా కాలేజ్కి. ఓకే. అయితే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు రెస్ట్ లేకుండా ఈ సాంగ్ అంటే 1 డేలో ఫినిష్ చేయాల్సి ఉంటుంది, లేదా మేబీ 2 డేస్. ఈ ప్రెషర్ని మీరు ఎలా తట్టుకుంటారు? ప్రెషర్ అన్నట్టు ఏం లేదు, మనం ఉన్నదే ఇక్కడ వర్క్ చేయడానికి కదా, షూట్ అవి చేయడానికి. సో ప్రెషర్ ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, వర్షం ఎక్కువ పడినప్పుడు కానీ కొంచెం ఇబ్బంది అయ్యి షూట్ అటు ఇటు కొంచెం టైం గ్యాప్ రావచ్చేమో, కానీ ప్రెషర్ అని ఎప్పుడు ఫీల్ అవ్వ. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా అమ్మ చూసింది కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పటికీ నాతోటే ఉండి ఎప్పటికీ స్నాక్స్ అవి ఇవి పెట్టుకుంటూ, డాడీ కూడా మంచిగా అందరూ సపోర్టివే నాకు. అసలు పూజ గారు అంటే చాలా చాలా అందంగా ఉంటారు. అసలు ఈ అందాన్ని కాపాడుకోవడానికి పూజ గారు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతుంటారు? నేనేం ఫాలో అవ్వ, అమ్మనే ఇంకా వెనుకబడి చేస్తూ ఉంటుంది, కానీ నేను అస్సలు కేర్ చెయ్య. ఇంకా జ్యూసెస్, ఫ్రూట్స్ అవి ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు తనే బాడీకి, ఫేస్కి ఏవో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి పేస్ట్ లాగా చేసి అట్లా చేస్తూ ఉంటారు మమ్మీ అన్నీ. మార్నింగ్ నుంచి అసలు ఎండలో కష్టపడుతూనే ఉంటారు, ట్యాన్ అయిపోతుంటారు కదా. మీరేమన్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం కానీ? అసలు పార్లర్ అనేది నేను తీసుకోను, అది నాకు కానీ మా అమ్మకి కానీ నచ్చదు. ప్రతిదీ ఇంట్లోనే కేర్ చేస్తారు మా అమ్మ. ఇంకా ట్యాన్ అది ఇది అంటే సన్ స్క్రీన్ విత్తో మేనేజ్ చేస్తారు, కానీ పార్లర్ అనేది నేను జస్ట్ నా ఐబ్రోస్కి యూజ్ చేసే థింగ్ అంతే. ఓకే. అయితే మీ డైట్ చాలా అంటే సీక్రెట్గా ఉంటుంది అంటారా, లేకపోతే మా ఆడియన్స్కి కూడా చెప్పచ్చు? సీక్రెట్గా ఉండడానికి అసలు నేను డైట్ ఫాలో అవ్వను యాక్చువల్గా, అందరిలాగానే అన్నీ తింటా అంతే. ఓకే. అయితే ఈ మధ్య కొత్తగా వస్తున్న ఇండస్ట్రీకి వస్తున్న ఆర్టిస్టులకి పూజ గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? వెల్కమ్ అంతేనా? అంతే. అయితే ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మేము ఎక్స్పెక్ట్ అంటే మూవీస్లో ఏమైనా చూడవచ్చు? నాది మూవీ ఆల్రెడీ మేము షూట్ అదంతా కంప్లీట్ చేసుకున్నాం. నా మూవీ ఒకటి రిలీజ్కి ఉంది, గాయగత్తర్ అని. అల్టిమేట్ ఫన్ ఉంటుంది, అదైతే పక్కా మన తెలంగాణ వాళ్ళందరికీ నచ్చుతుంది. మన తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క ఏరియాలో జరిగే సంఘటనలు, ఆ ఫన్ మొత్తం ఒకటి చూపిస్తుంది అన్నమాట. ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాలో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా మూవీ నేమ్ గాయగత్తర్. ఓకే. మీరు ఈరోజు మను మాస్టర్తో చేస్తున్నారు కదా, మను మాస్టర్ తోటి ఎలా ఉంటుందండి మీకు? అంటే కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారా లేదా? కంఫర్టే. మను గారితో ఇది 4th సాంగ్ నేను చేయడం. ప్రతి సాంగ్లో నాకు కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను ఇబ్బంది పడ్డానా, కొంచెం ఎండ దెబ్బ తగిలినా, అట్లా రెస్ట్ అదంతా కూడా బాగా ఇస్తాడు. ఇప్పుడు మీరు చేసింది కాకుండా మీకు నచ్చిన ఫోక్ సాంగ్ ఏంటి? నాకు నా సాంగ్స్ అన్నీ ఇష్టమే. మీది కాకుండా వేరే వాళ్ళదైతే మీరు ఏది చూస్ చేసుకుంటారు?
అట్లా అంటే నాకు అన్నీ ఇష్టమే పెద్ద. ఓకే, మీరు చేసిన సాంగ్ శేఖర్ వైరస్ గారు చేశారు, ఓ పిలక వెంకటి. ఆయనతో ఎలా ఉంటుందండి వర్క్ ఎక్స్పీరియన్స్? మాస్టర్తో కూడా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అందరు మాస్టర్స్తో ఒకే లెక్క ఉంటుంది, అందరితో కంఫర్టబుల్గా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటుంది. ఓకే పూజా గారు, మీరు ఇంకా చాలా మంచి సాంగ్స్ చేయాలి, మీరు సినిమాల్లో పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఫోక్ మీడియా తరఫున. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫోక్ మీడియా.